హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. లక్కమాంబాపురం అనే గ్రామంలో విశ్వనాథ్ కమలమ్మ అనే వృద్ధ దంపతులు నివసించేవారు. వారికి పిల్లలు లేరు. విశ్వనాథ్ ఆ గ్రామానికి న్యాయాధికారిగా వ్యవహరించేవాడు. అతనికి డబ్బాస చాలా ఎక్కువ. న్యాయం కోసం అతని దగ్గరికి వచ్చేవారిని చాటుగా పిలిపించి డబ్బులు ఇమ్మని బలవంత పెట్టేవాడు. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారి వైపే న్యాయం చెప్పేవాడు. అతడి ప్రవర్తన భార్య కమలమ్మకు ఏమాత్రం నచ్చేది కాదు. ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయం విశ్వనాథ్ దేవుని గదికి వెళ్ళి, ఒసేయ్ కమల, ఎక్కడ చచ్చావే? భర్త అరుపు విని కమలమ్మ పరుగు పరుగున అక్కడికి వస్తుంది. పూజ గదిలో ఒక్క లక్ష్మీదేవి పటం మాత్రమే ఉండాలని నీకెన్నిసార్లు చెప్పాను? కడుపుకేం తింటున్నావు? ఊరికే ఎందుకు అలా కోపడతారు? అక్కడున్న మిగిలిన వాళ్ళు కూడా దేవుళ్లే. ఓ పక్క కలియుగ దైవం సాక్షాత్ శ్రీనివాసుడు, మరో పక్క భోలాశంకరుడు. నీ ముఖమే నీ ముఖం. ఆ శ్రీనివాసుడు చూస్తే కుబేరుడి దగ్గర అప్పు చేసి రోజు వడ్డీ కడుతుంటాడు. మరి మహాశివుడు ఆదిభిక్షువుగా పేరు తెచ్చుకొని ఎప్పుడు శ్మశానంలో తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళని పూజిస్తే మనకేమొస్తుంది? బూడిద తప్ప. వెంటనే వాళ్ళ పటాలు తీసుకెళ్లి ఎక్కడో దగ్గర పాడేసిరా. చిచి, ఏం మనిషి ఈయన? దేవుణ్ణి పూజించడంలో కూడా డబ్బే చూస్తున్నాడు. ఏదొక రోజు ఈయనకి వీళ్ళ విలువ తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. కమలమ్మ ఇలా మనసులో బలంగా అనుకుని దేవుళ్ళ పటాలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ వీధిలోకి కూరగాయలమ్మే రంగయ్య వస్తాడు. కూరగాయలండి, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. బాగున్నావా రంగయ్య? ఏమి ఈ మధ్య సరిగా రావడం లేదు? బాగున్నానమ్మా. నా కూతురికి పెళ్లి సంబంధాల కోసమని తిరుగుతున్నానమ్మా. అందుకే సరిగా రాలేకపోతున్నా. అయితే తొందరలోనే మాకు పప్పన్నం పెట్టబోతున్నావన్నమాట. ఈ జన్మకి నాకు అంత అదృష్టం లేదేమో అమ్మా. ఏమైంది రంగయ్య? ఏం చెప్పమంటారమ్మా? పెళ్లి చూపులకని వచ్చిన వాళ్ళందరూ నా కూతురి ముఖం చూడకుండానే కట్న కానుకల గురించి మాట్లాడుతుంటే రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి. మా పెద్దలు ఇచ్చిన కొంత భూమిలోనే కూరగాయలు పండించుకొని అమ్ముకుంటూ బ్రతుకుతున్నాం. వాళ్ళు అడిగినంత కట్నాలు మేము ఇచ్చుకోలేమని వచ్చిన సంబంధాలు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నాకేం చెయ్యాలో తోచట్లేదమ్మా. బాధపడకు రంగయ్య, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అని కమలమ్మ రంగయ్యకి ధైర్యం చెప్తుంది. ఆమెకు కావలసిన కూరగాయలిచ్చి రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి, అబ్బా ఏంటండి ఎప్పుడూ లేనిది పరుపు ఈరోజు ఇంతగా ఒత్తుకుంటుంది? అదేం లేదులేవే. నిన్న ఒక స్వామీజీని కలిస్తే మంత్రించిన గులకరాలు చేతికిచ్చి పరుపు కింద పెట్టుకొని పడుకోమన్నాడు. అలా చేస్తే నెల తిరిగేలోపు లక్ష్మీదేవి మన ఇంటికొచ్చి తిష్ట వేస్తుందంట. మళ్ళీ పొమ్మన్నా కూడా పోదంట. కావాల్సినంత డబ్బు బంగారం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తూనే ఉంటుందంట. చెంతకాయ తొక్కేం కాదు. నెల రోజులు ఇలా పడుకుంటే ఇంటికి లక్ష్మీదేవి రావడం కాదు, నడుం విరిగి హాస్పిటల్ బెడ్ పైన పడతాం. వెర్రిదానా, కోరి కోరి సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తానంటుంటే రావద్దు పొమ్మంటావా? నోరు మూసుకొని పడుకో. రాను రాను ఈయనకి డబ్బు పిచ్చి బాగా ఎక్కువైపోతుంది. అయినా ఎంత డబ్బు వచ్చి ఏం లాభం? తినడానికి ఏమైనా వారసులా పాడా? ఏంటో ఈ మనిషి ఎప్పుడు మారతాడో ఏమో. అంతా నా కర్మ అనుకుని ఆమె భర్తని విసుక్కుంటూ పడుకుని నిద్రపోతుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉదయం, ఏం రంగయ్య, చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏంటి విషయం? నా కూతురికి మంచి సంబంధం కుదిరిందమ్మా. ఈ నెలలోనే పెళ్లి. అంతా మీ మాట చలవే. పెళ్లికి తప్పకుండా రావాలమ్మా. వస్తానులే రంగయ్య. అయ్యో, చెప్పడం మర్చిపోయానమ్మా. రేపటి నుండి కూరగాయలు ఇంకెక్కడైనా తీసుకోండి. కూతురి పెళ్లి ఖర్చులకని పొలం అమ్మేస్తున్నానమ్మా. ఆ తర్వాత ఏదో కూలి పనులకెళ్ళాలి అని చెప్పి రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఉన్న ఆ కొంచెం పొలం కూడా అమ్ముకుని ఎలా బ్రతుకుతాడో ఏమో అనుకుంటూ ఉంటుంది కమలమ్మ. అలా ఆ రోజు గడుస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆ ఊరివాడైన జంగయ్య తన పొలం ఆక్రమించాడని న్యాయాధికారి అయిన విశ్వనాథ్ దగ్గరికి వెళ్తాడు రంగయ్య. అయ్యా, ఆ పొలం నాకు మా తాత ముత్తాతల నుండి వచ్చిందయ్యా. ఇప్పుడు ఈ జంగయ్య అది వాడి పొలం అంటున్నాడయ్యా. మీరే నాకు న్యాయం చెయ్యాలయ్యా. అబద్ధమయ్యా. ఈ రంగయ్య నాన్నకి ఆ పొలం కౌలు చేసుకోమని మా నాన్నగారే ఇచ్చారయ్యా. ఈ మధ్యనే ఆయన కాలం చేసిన విషయం మీకు తెలిసిందే. కావాలంటే ఈ పత్రాలు చూడండి అని జంగయ్య నకిలీ పత్రాలను విశ్వనాథ్కి చూపిస్తాడు. కాసేపటి తర్వాత,
చూస్తుంటే సమస్య చాలా జటిలంగా ఉందనిపిస్తుంది. ఇద్దరిని విడివిడిగా పరీక్షించిన తర్వాతే తీర్పు చెప్పబడుతుంది అని విశ్వనాథ్ అక్కడి నుండి కొంచెం పక్కకి వెళ్లి తన అనుచరుడైన మల్లయ్యతో మొదటగా రంగయ్యని పిలిపిస్తాడు. ఏం రంగయ్య, ఆ పొలం ఎంత విలువ చేస్తుంది? ఓ 10,000 వరకు చేస్తుందయ్యా. నిజంగా ఆ పొలం నాదేనయ్యా. దాన్ని నమ్మి నా కూతురికి పెళ్లి చెయ్యాలయ్యా. ఆ విషయం నాకు తెలుసులే కాని పొలం విలువలో ఓ 5,000 ఇచ్చావంటే అది నీదేనని తీర్పిస్తాను. అది కూడా ఇప్పటికిప్పుడే ఇవ్వాలి. అయ్యో, ఇదేం అన్యాయం అయ్యా. నా పొలం నాకు ఇప్పించడానికి మీకు డబ్బులెందుకు ఇవ్వాలయ్యా? అయ్యగారికే ఎదురు మాట్లాడుతున్నావా? డబ్బులిస్తేనే అది నీ పొలమని తీర్పు వస్తుంది, లేకపోతే దాని మీద ఆశలు వదులుకో. అంత మాట అనకండయ్యా. కూరగాయలు అమ్ముకుని బ్రతికేవాడిని. ఇప్పటికిప్పుడు నా దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందయ్యా? ఇక నీ పేద ఏడుపులాపి ఇక్కడి నుండి వెళ్ళు. ఆయన లక్ష్మీ కటాక్షం అనేది ఉంటే నీ బ్రతికి ఇలా ఎందుకు ఏడుస్తుంది? నీ ఇలాంటి పేదవాళ్లతో మాట్లాడడం కూడా పాపమే అని విశ్వనాథ్ రంగయ్యను అక్కడి నుండి పంపించేస్తాడు. తర్వాత జంగయ్యను పిలిపించి అదే విషయం చెప్తాడు. ఇదిగోండయ్యా 5,000, ఇప్పుడే తీసుకోండి. నాకు తెలుసు జంగయ్య, నీపై ఆ లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉందని అని సంతోషంగా విశ్వనాథ్ అతని దగ్గర డబ్బులు తీసుకొని జంగయ్యకి అనుకూలంగా తీర్పు చెప్తాడు. ఇది విన్న రంగయ్య ఎంతో కృంగిపోతాడు. కాసేపటి తర్వాత విశ్వనాథ్ ఇంటికెళ్లి రహస్య గదిలో నేల తవ్వి చెక్క పెట్టెను బయటికి తీసి అందులోని డబ్బు మొత్తం ఒకసారి చూసుకుంటాడు. తల్లి లక్ష్మీదేవి, నువ్వెప్పుడు ఇలానే మా ఇంట్లో కలకల్లాడుతూ ఉండాలమ్మా అని ఆ డబ్బుకి నమస్కరించుకొని తనతో తెచ్చిన 5,000 అందులో పెట్టి ఆ పెట్టెను మరలా నేలలో పాతి పెడతాడు. ఇలా ఉండగా రంగయ్యకు అన్యాయం జరిగిన విషయం తెలుసుకున్న కమలమ్మ భర్త మీద విరుచుకుపడుతుంది. ఏమండి, ఏంటండి మీరు చేసిన పని? నీచుడైన జంగయ్య దగ్గర డబ్బు తీసుకొని అమాయకుడైన రంగయ్యకి అన్యాయం చేశారు. ఇలా చెయ్యడానికి మీకు అసలు మనస్సాక్షే లేదా? పిచ్చిదానా, లక్ష్మీదేవి లోకంలో ఇంతమంది ఉన్న మనింటికే వచ్చి తలుపు తడుతుంది. అది ఆమెకు మన మీదున్న కరుణ కటాక్షాలు. ఇప్పుడు నేను కాని ఆ డబ్బు వద్దంటే దేవత కోపం వచ్చి మనల్ని శపించి ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం అడుక్కు తినాలి. లక్ష్మీదేవి దేవతండి. ఆమె రావాలనుకుంటే మనం చేసే కష్టానికి మెచ్చి నేరుగా సింహద్వారం నుండే వస్తుంది. ఇలా దొడ్డిదారి గుండా రావాల్సిన కర్మ లేదు. ఏ దారి గుండా వస్తేనేం, వచ్చేది మన ఇంట్లోకే కదా. ఏ రాయితో కొట్టుకుంటేనేం, రాలేదు పళ్ళే కదా అన్నట్టుంది మీ వ్యవహారం. మీరు జన్మకి మారరు అని కమలమ్మ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ ఊరి వాళ్ళు కొంతమంది హడావిడిగా ఎక్కడికో వెళ్లడం గమనించి, ఏమైంది? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు సోమయ్య? ఏం చెప్పమంటారమ్మా, మన రంగయ్య తన పొలం జంగయ్య పాలైందనే బాధతో, కూతురు పెళ్లి ఆగిపోతుందనే భయంతో పురుగుల మందు తాగాడంటమ్మా అని చెప్పి సోమయ్య కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ మాటలు విన్న కమలమ్మ రంగయ్య పరిస్థితి తలచుకొని ఎంతో బాధపడుతుంది. ఇలా ఉండగా ఆ రోజు రాత్రి విశ్వనాథ్ ఎప్పటిలాగే ఒకసారి తన దగ్గరున్న డబ్బంతా చూసుకుందామని రహస్య గదిలోకి వెళ్తాడు. అప్పుడే అనుకోకుండా అతనికి ఒక స్త్రీ ఏడుపు వినబడుతుంది. ఎవరు ఏడ్చేది అని విశ్వనాథ్ భయంగా చుట్టూ చూస్తాడు. కానీ అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించరు. నేను విశ్వనాథం, నువ్వు ఎంతో భక్తితో పూజించే లక్ష్మీదేవిని. నువ్వా తల్లి? నా భక్తికి మెచ్చి నాకు అడిగినంత డబ్బు బంగారం ఇవ్వడానికి వచ్చావా? త్వరగా ఇచ్చేయమ్మా. అవును, ఇంతకీ నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? ఏం చెప్పమంటావు విశ్వనాథం? నేను ఎన్నో ఏళ్లుగా ఒక రాక్షసుడి దగ్గర బందీగా ఉన్నాను. నాకు విముక్తి కావాలి. ఎవరు తల్లి? నిన్ను బంధించిన ఆ దుర్మార్గుడెవరు? చెప్పమ్మా, ఇప్పుడే వెళ్ళి వాడి తల నరికి నిన్ను విడుదల చేస్తాను. నువ్వలా చెయ్యలేవు విశ్వనాథం. ఎందుకంటే ఆ రాక్షసుడు వేరెవరో కాదు, నువ్వే. ఈ మాట విన్న విశ్వనాథ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. నువ్విన్నది నిజమే. నన్ను ఎంతో కాలంగా చీకటి గుహలో బంధించి ఉంచిన దుర్మార్గుడివి నువ్వే. ఇక్కడి నుండి బయటకు రావాలని, పేదవాళ్ల గడప తొక్కి వాళ్ళ కన్నీళ్లు తుడిచి తరించాలని, స్వేచ్ఛగా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చాలని ఎంతో ఎదురు చూశాను. దేవుడు నన్ను సృష్టించింది కూడా అందుకే.
కానీ నేను మీలాంటి స్వార్థపరుల ఇనప పెట్టెల్లో బీరువాల్లో చివరికి భూగర్భంలో కూడా బంధింపబడి చీకట్లో దిక్కుతోచక శ్వాస ఆడక ఇక్కడ ఉండలేక బయటకు రాలేక నా గోడు వినేవారు లేక ఒంటరినై సోకిస్తూ ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. లక్ష్మీదేవి మాటలన్నీ విన్న విశ్వనాథ్ తన తప్పు తెలుసుకుంటాడు. నన్ను క్షమించు తల్లి. ఇన్ని రోజులు డబ్బు మీద వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి అందరి పట్ల ఎంతో దుర్మార్గంగా వ్యవహరించాను. ఈ రోజు నుండి దాచుకున్న డబ్బుతో అందరి అవసరాలు తీరుస్తూ నీ కోరిక నెరవేరుస్తానమ్మా. సంతోషం నాయనా. నీలో ఈ మార్పు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను. ఇక నాకే దిగులు లేదు అని లక్ష్మీదేవి స్వరం ఆగిపోతుంది. మంచిగా మారిన విశ్వనాథ్ మొదటగా భార్య కమలమ్మని తీసుకొని రంగయ్య ఇంటికెళ్లి అతని పొలం అతనికి తిరిగి ఇప్పించేస్తాడు. అంతేకాదు అతని కూతురి పెళ్లికి అవసరమైన డబ్బు కూడా ఇస్తాడు. అదే విధంగా ఆ ఊరిలో ఎవరెవరి దగ్గరైతే అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడో అందరికీ డబ్బులు తిరిగిచ్చేస్తాడు. అవసరాల్లో ఉన్న పేదవారిని ఆదుకుంటూ అందరి చేత దానకర్ణుడిగా కీర్తింపబడతాడు. మీరు మారినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడైనా వెంకటేశ్వర స్వామి శివయ్య పటాలు దేవుని గదిలో పెట్టచ్చంటారా? ఆ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను కమల. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి భార్య. ఆయన అడిగితే కుబేరుడు అప్పు క్షణాల్లో తీర్చేయగలదు. ఇక శివయ్య విషయానికి వస్తే కుబేరుడికి అంత సంపద ఇచ్చిందే ఆయన కదా. హరిహరులు ఇద్దరూ గొప్పవారే. నేనే పొరపాటు పడ్డాను. పోనీలేండి, ఇప్పటికైనా మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు. నాకంతే చాలు అని కమలమ్మ సంతోషంగా దేవుని గదిని అలంకరిస్తుంది. ఆ రోజు నుండి వాళ్ళు అందరు దేవుళ్లను సమానంగా పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిలా మాట్లాడి భర్త ప్రవర్తనలో మార్పుకు కారణమైనందుకు తనను తానే మెచ్చుకుంటుంది కమలమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.